హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 90s కిడ్స్ చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న పప్పు చెక్కని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నా చిన్నప్పుడు అయితే వీటిని పాత పుస్తకాలకి, పాత ఇనుప సామాన్లకి ఇచ్చేవాళ్ళు. ఎంతో ఇష్టంగా తినేదాన్ని నేనైతే. ఈరోజు నేను నా చిన్నప్పుడు తిన్న ఈ 90s కిడ్స్ పప్పు చెక్కని మా పిల్లలకు కూడా రుచి చూపించాలని ప్రిపేర్ చేశాను. మా పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. చాలా రుచిగా ఉందమ్మా అని చెప్పారు. సో తప్పకుండా మీరు కూడా మనం చిన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తున్న ఈ 90s కిడ్స్ పప్పు చెక్క రెసిపీని మీ పిల్లలకు కూడా రుచి చూపించండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా అయితే ఇలా ఒక పెద్ద ప్లేట్ని, పలచగా ఉండే ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఈ నెయ్యిని ప్లేట్ అంతా కూడా అప్లై చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకొని, పుట్నాల పప్పు కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోండి. అస్సలు రంగు మారకూడదు. జస్ట్ మనకు కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. మనం పట్టుకోగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ పుట్నాల పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. కొబ్బరిని చూసారా, ఇలా బాగా పల్చగా పొడవుగా కట్ చేసుకోవాలి. చాలా పల్చగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి ముక్కల్ని ఇంత పొడవుగా వద్దు అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ కొబ్బరి ప్లేస్లో కావాలంటే వేరుశనగ పప్పు అంటే పల్లీలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చు. వాటిని అయితే శుభ్రంగా వేయించేసి పొట్టు తీసేసి సగంగా విడతీసుకొని వేసుకోవాలన్నమాట. కొబ్బరిని కూడా కొంచెం లైట్గా చెమ్మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 3/4 కప్పు వరకు చక్కెరని, అలాగే పావు కప్పు వరకు నీళ్లు వేసేసి పాకం రెడీ చేసుకోవాలి. ఇక నేను చక్కెర పాకం అనేది తక్కువగా, అలాగే పుట్నాలు కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పుట్నాలు కొబ్బరి క్వాంటిటీని తగ్గించుకొని చక్కెర క్వాంటిటీని పెంచుకొని కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువగా చక్కెర ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ చక్కెర క్వాంటిటీని కొంచెం తగ్గించాను. పుట్నాలు అలాగే కొబ్బరి క్వాంటిటీని కొంచెం పెంచి తీసుకున్నాను అనమాట. అసలు అయితే మన చిన్నప్పుడు అయితే తినే ఈ పప్పు చెక్కలు అయితే ఎక్కువగా చక్కెరే ఉండేది కదా. అలాగే ఇది చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా చిన్నప్పుడు నేనైతే చక్కెరతోనే తిన్నాను కాబట్టి మళ్ళీ అదే ఫ్లేవర్ని మా పిల్లలకు కూడా రుచి చూపించాలనుకున్నాను. అందుకని చక్కెరతోనే ప్రిపేర్ చేస్తున్నాను. పాకం వచ్చేసి చూసారా, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో పాకాన్ని వేసి చూసారంటే ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా రావాలన్నమాట. మరీ సాగినట్లుగా ఉండకూడదు, అలాగని గట్టిగా విరగకూడదు అనమాట. ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకంలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పుట్నాలని అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొన్ను కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. మీరు కనుక దీన్ని హై ఫ్లేమ్ లో ఉడికించారంటే మనకి షుగర్ అంతా కూడా పాకం గట్టి పడిపోయి క్రిస్టలైజ్ అయిపోతుంది అనమాట. అంటే పాకం స్టేజ్ దాటిపోయింది అనుకోండి, గట్టిగా అయిపోయి క్రిస్టలైజ్ అయిపోతుంది. ఒకవేళ పొరపాటున మీకు అలా పాకం ముదిరిపోయి క్రిస్టలైజ్ అయింది అనుకోండి, కంగారు పడాల్సింది ఏమీ లేదు. కొంచెం నీళ్ళని వేసుకొని మళ్ళీ పాకాన్ని ఒక్క నిమిషం ఉడికించుకున్నారనుకోండి, పాకం మళ్ళీ నేను చూపించాను కదా ఇందాక, అలా సాఫ్ట్ బాల్ లాగా వస్తుంది అనమాట. ఒకవేళ ఆ పాకం పొరపాటున ముదిరిపోతే ఆ విధంగా కొంచెం నీళ్ళని వేసుకొని పాకాన్ని మళ్ళీ రెడీ చేసుకోండి. సో ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెంటనే మనం ఆల్రెడీ ముందుగానే నెయ్యి రాసి ప్లేట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఈ పాకాన్ని వేసేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని దానంతట అదే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే మీరు తీసుకున్న ప్లేట్ అనేది కొంచెం వెడల్పుగా పల్చగా ఉండేది చూసుకొని తీసుకోండి. అప్పుడే ఈ పప్పు చెక్క అనేది మనకి పల్చగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చిన్న ప్లేట్ తీసుకున్నారనుకోండి, ఇది మందంగా వచ్చేస్తుంది. చల్లారాక ఈ ప్లేట్లో నుంచి పప్పు చెక్క చూసారా, ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు పప్పు చెక్క ఊడి రావట్లేదు అనుకోండి, ఈ ప్లేట్ని తీసుకెళ్ళి జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేడి చేశారనుకోండి, మనం నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకున్నాం కాబట్టి ఒక 30 సెకండ్లు వేడి చేస్తే ఆ వేడికి పప్పు చెక్క చక్కగా ఊడిపోయి వస్తుంది అనమాట. మేమైతే చిన్నప్పుడు దీన్ని పప్పు చెక్కనే అనేవాళ్ళము. మీరు మీ ఊళ్ళో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చక్కగా ముక్కలు కట్ చేసేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే ముందుగానే చెప్పాను కదా, మీరు కొబ్బరి ప్లేస్లో వేరుశనగ పప్పు అంటే పల్లీలను వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ 90s కిడ్స్లో మనం ఎంతో ఇష్టంగా తిన్న పప్పు చెక్కని మీ పిల్లలకు కూడా రుచి చూపించండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.